ఇప్పుడు జారినామనుకో, ఇన్ కేస్ ఇక్కడ జారితే కథం సీదా మళ్ళీ ఎక్కడానికి ఒక రోజు పడుతుంది. మంచు కొండలు కనిపిస్తున్నాయి ఇక్కడ, జరుగుతా కొంచెం కనబడుతున్నాయి, అక్కడ కనిపిస్తున్నాయి. కరసేంబే అందరు అంటారు కానీ బిగినర్స్ ట్రెక్ అని ఇట్స్ నాట్ అన్ ఈజీ ట్రెక్. వెళ్ళిపోయింది కాలు మొత్తం లోపలికి, ఇక టచ్ కాలే కదా. ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా కాస్ట్లీ. ఇప్పుడు ఏదైనా సరే 10 రూపాయలు ఉన్నది, ఇక్కడ 100, 150, 200 ఉంటుంది. కంప్లీట్గా ఏళ్ళు పగిలిపోయి రక్తాలు గడ్డలు కట్టినాయి. నర్సింగ్ అయిపోయింది పని. ఒకటే ఒక రాంగ్ స్టెప్ కథం 1999 నుంచి 2036 ఎండ్ అయిపోతుంది. నా లైఫ్లో నేను చేసిన ది బెస్ట్ ట్రెక్ అవుతుందేమో ఇప్పటి వరకు. కేదర్కంట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్న అనుభవం నా జీవితంలో ఒక అన్ఫర్గెటబుల్ జర్నీ. అదే కేదర్కంట ట్రెక్. ఉత్తరాఖండ్లోని హిమాలయస్ మధ్యలో ఉన్న ఒక కేదర్కంట 12,500 అడుగుల ఎత్తులో ఉన్న ఒక అద్భుతమైన సమ్మిట్. స్నో ట్రయల్స్, పైన్ ఫారెస్ట్, జూడాకా తలాబ్ లాంటి మెస్మరైజింగ్ స్పాట్స్, ప్రతి అడుగు ఒక కొత్త అనుభవం. బిగినర్స్ కూడా పర్ఫెక్ట్ అయిన ఈ వింటర్ ట్రెక్ సన్ రైజ్ వ్యూ అయితే లైఫ్లో మర్చిపోలేను. ఈ వీడియోలో నా కంప్లీట్ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్, ట్రావెల్ రూట్, స్టే డీటెయిల్స్ అండ్ బడ్జెట్ గురించి షేర్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ డోంట్ మిస్ ఇట్. వెల్కమ్ టు భోపాల్. సో ఇక్కడ ఎందుకు ఆగినామంటే, నార్మల్గా ట్రైన్ స్టాప్ వచ్చేసి ఒక 10 minutes బ్రేక్ ఉంది. దాంతోపాటు మా తమ్ముడు ఉన్నాడు, కోడింగ్ చేస్తుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, ఇక్కడనే భోపాల్లో ఉంటారట. సో కలవడానికి ఇక్కడికి వచ్చారు, నాదు ఫ్రెండ్. సో వీళ్ళని కలవడానికి ఇక్కడ చిన్న బ్రేక్ తీసేసుకున్నాం. లక్కీగా ఏంటంటే ట్రైన్ డిలే అయినందుకు ఒక 10 minutes కాకుండా 20 minutes నుంచి ఆపేయండి ఇక్కడ ట్రైన్. సో కొద్ది ప్రతి స్టేషన్ లో ఒక ఫ్రెండ్ దొరికితే ఎట్లా ఉంటుంది తెలుసా, ఆ హ్యాపీనెస్ వేరే. వెల్కమ్ టు ఢిల్లీ. ఢిల్లీలో ట్రైన్ దిగగానే బయటకు వస్తే మనకు ఆపోజిట్లోనే ఆటో స్టాండ్ ఉంటుంది. 20 రూపీస్ ఇస్తే పర్ పర్సన్కి మనల్ని కాశ్మీర్ గేట్ దగ్గర డ్రాప్ చేస్తారు. కాశ్మీర్ గేట్ దగ్గర నుంచి ఎవ్రీ 10 to 15 minutesకి ఢిల్లీ టు డెహ్రాడూన్ బస్ ఉంటుంది. అండ్ ఇవి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లైక్ ఎలా ఉంటాయి గవర్నమెంట్. కాకపోతే అక్కడక్కడ ఫుడ్ స్టాప్స్లో ఆపుతాడు, ఆ ప్లేసెస్లో మాత్రం అవాయిడ్ చేయడం బెటర్, ఎందుకంటే ఆ ఫుడ్ నీట్గా ఉండదు. అండ్ నెక్స్ట్ డెహ్రాడూన్ రీచ్ అవ్వగానే రూమ్ తీసుకున్నాం, ఫ్రెష్ అయ్యాం. నైట్ మొత్తం మొబైల్స్ అన్ని ఛార్జింగ్ పెట్టుకొని రెడీ అయిపోయాం. సో వెహికల్ దగ్గరికి వచ్చేసినాం, ఇక క్యాబ్లో వచ్చేసినాం. అండ్ మా కోసం అక్కడ వెహికల్ వెయిట్ చేస్తుంది 6544. సో ఇక్కడ నుంచి పిక్ చేసుకున్న తర్వాత మనల్ని డైరెక్ట్గా సాంగ్రీ విలేజ్కి వాళ్ళు తీసుకెళ్తారు. సో మన ప్యాకేజ్ తీసుకుంది వీళ్ళ దగ్గరే, హిమాలయన్ గ్రిఫినర్స్ అని ఉంది. సో వీళ్ళ దగ్గర ప్యాకేజ్ బుక్ చేసుకుంటే ఏంటంటే ఇక్కడ డెహ్రాడూన్లో పిక్ చేసుకొని సాంగ్రీ విలేజ్ తీసుకెళ్తారు. అక్కడ నుంచి ఫుడ్ అండ్ షెల్టర్ వాళ్ళదే ఈ 4 days వరకు, 4 nights అండ్ 5 days వరకు. సో ఈ 5 days తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ డెహ్రాడూన్లో ఈ ప్లేస్ లేకపోతే ప్రిన్స్ చౌక్ అని ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో డ్రాప్ చేస్తారు. చేతులు మంచిగా కడుక్కోవాలి రో, నేను గెలికినా కరుస్తాయంబే బ్రో. ఇది చూడండి, చూడు
ఇన్ ప్రోగ్రెస్ ఏం కాదులే కానీ ల్యాండ్ స్లైడ్ అయిందంట. సో ఇక్కడ సైడ్కి ఆగి రోడ్ మొత్తం మరీ డేంజర్ అయిపోయింది కదా. మంచు కొండలు కనిపిస్తున్నాయి ఇక్కడ జరుగుతుంది కొంచెం కనబడుతుంది అక్కడ కనిపిస్తుంది. సో సో మనకి ఇప్పుడు ఇక్కడ మంచు కొండలు కనిపిస్తుంది. నాట్ ప్రో, ఇది ఇంటర్మీడియట్, నాట్ బిగినర్, మోర్ దెన్ బిగినర్. సారీ, దాల్ కిచెన్. సైడ్కి చాయ్ తాగుదామని చేసి ఆపిండు. ఆ జాగా చూపించాలని ఉరికొస్తున్నా. ఇప్పుడు ఇట్లా దాటినాం అనుకో మంచు కొండలు వచ్చేస్తాయి మనకి. అంటే చాలా దగ్గరగా అయిపోతున్నాం మనం మంచుకి. ఎక్సైట్మెంట్ అనేది కొంచెం పీక్స్లోకి వెళ్ళిపోతుంది అనుకో ఒక విధంగా. వెయిటింగ్ అలా మంచులోకి వెళ్ళి అలా కాసేపు కూర్చొని వేడివేడిగా ఛాయ్ తాగాలి. हमारा गाड़ी बजा కరుస్తుంటాడు. సో నైట్ 10 వరకు మేము శాంక్రీ విలేజ్ రీచ్ అయిపోయినాం. ఇతనే మా టూర్ గైడ్. సో ఈ 5 days వరకు ఇతనే చెప్తే అది మేము ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అండ్ మేము పైనకి వెళ్ళే దారిలో ఏమేమి ఫాలో అవ్వాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అండ్ మా ఆధార్ కార్డ్స్ అన్ని ఒకసారి తీసుకొని జీరాక్స్ తీసేసుకున్నాడు. అండ్ ఇక్కడ నుంచి మన కేదార్కంఠ ట్రెక్ స్టార్ట్. అండ్ నైట్ ఇక్కడే డిన్నర్ చేసేసాం. అండ్ హెవీగా తినలేదు, లైట్గా తిన్నాం. 2 చపాతీ, కొద్దిగా రైస్, పప్పు. అండ్ ఈ 5 days వరకు ఇదే మా క్రూ, కంప్లీట్గా 13 members క్రూ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కేదార్కంఠ. ప్రజెంట్ మనం శాంక్రీ విలేజ్లో ఉన్నాం. అండ్ ఈ రోజు నుంచి కేదార్కంఠ డే 1 ట్రెక్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఉత్తరాఖండ్కి వచ్చేస్తే ఆల్రెడీ 2nd day. అండ్ మీకు చూపిస్తాం. నిన్న నైట్ టెంపరేచర్ వచ్చేసి -7కి వెళ్ళిపోయింది. అండ్ మార్నింగ్ ఇప్పుడు కూడా ప్రజెంట్ టెంపరేచర్ వచ్చేసి -7. అండ్ బయట మీకు వ్యూ చూపిస్తా. అక్కడ చూసుకుంటే మీకు కూడా మంచిగా కనపడుతుంది కింద. ఇక్కడ కూడా మొత్తం మంచు కొట్టేసింది. మా వాళ్ళకి నిన్న మా ఫ్రెండ్స్కి నేను కాల్ చేశారు, గడ్డ కట్టింది నా మంచు ఉంది రైడ్ అంటే వాడు నమ్ముతలేడు. ఇగో చూపిస్తాయి, రాయి లెక్క అయిపోయింది, అది రాళ్ళ లెక్క అయిపోయింది. ఇది మొత్తం మంచే. హిమాలయస్ అక్కడ కనిపిస్తాయి, ఇక్కడ మంచు కొండలు. సో మార్నింగ్ లేవగానే 6 AM అలా సన్రైజ్ చూసేసుకొని శాంక్రీ విలేజ్ నుంచి స్టార్ట్ అయిపోయాం మేము జూడాగతల. అండ్ మేము మాట్లాడుకున్న ప్యాకేజ్లో స్వెటర్, జాకెట్, షూస్, ట్రెక్కింగ్ పోల్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మాకు ఇచ్చి మేము ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, ప్రతి ఒక్క రూల్స్ అని చెప్పి ఇక్కడ నుంచి మమ్మల్ని టూర్ గైడ్ మన జూడాగతల వైపు ప్రయాణం స్టార్ట్ చేశాం. జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, నమ పార్వతీ ఫతే, హర హర మహాదేవ్. सब लोग
కాడికి. మసాజ్ చేస్తున్నా కదా, మెల్లగా నిద్రపోతుంది, జారుకుంటున్నా అన్న. కష్టం ఎట్లయితే మసాజ్ చేసి మసాపార్లో పెట్టుకుందాం కుక్కలకి. కాస్ట్లీయెస్ట్ లైమ్ వాటర్ 200 ఓన్లీ ఫర్ 3 glasses. సరిపోయింది. సో ఇప్పుడు ఈయన ఆరే హమారే సార్, ఒక ఇన్ కేస్ బ్యాగ్ ఇట్లా క్యారీ చేయాలంటే ఇన్ కేసు బ్యాగ్ క్యారీ చేస్తాడు. సో ఈ రూట్లో వెళ్ళాలి ఇప్పుడు మొత్తం, ఆ చెట్లు దాటుకుంటూ పోవాలి. స్టెప్స్ మరి 90 degreesలో ఉన్నాయి, నడవడం చాలా ఇబ్బంది అవుతుంది. నేనేదో నడుచుకుంటూ పోతున్నా కానీ పాపం మా వాళ్ళకి చాలా కమాన్ మాకు కష్టమవుతుంది వాళ్ళకి. ఎవరు గెస్ట్ చేయలేదు, మధ్యలో దారి తప్పినాం. కానీ దారి తప్పినా మేము అనుకుంటున్నాం, కానీ రూట్ ఇటు నుంచి ఉందంట. ఇక నుంచి ఏదో అర్థమవుతలేదు, కానీ తర్వాత క్లియర్గా చూస్తాడు మీకు ఇక్కడ నుంచి ఇట్లా. సో ఇట్లా వెళ్దాం ఇక రూట్, కాకపోతే చాలా స్లిప్పరీ ఉంది. కేదార్ కంటే ట్రెక్ అంటే అంత ఈజీ కాదు. అందరు అంటారు కానీ బిగినర్స్ ట్రెక్ అని, ఇట్స్ నాట్ అన్ ఈజీ ట్రెక్. కొంచెం ఓపిక ఉండాలి. అండ్ ఇంతకుముందు ఏదైనా ట్రెక్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకొద్దిగా బెటర్. నేను ఇంతకుముందు ఆల్రెడీ చాలా ట్రెక్స్ చేసిన కాబట్టి ఇది ఓకే అనిపిస్తుంది. కానీ ఈ స్నోలో కదా అండ్ తొందరగా కలిసిపోతున్నాం, ఆక్సిజన్ లెవెల్స్ మెల్లగా తగ్గుతున్నాయి. బట్ నాకు తెలిసి ఒక 8000 feetsలో ఉండొచ్చు సీ లెవెల్కి. ఓకే పర్లేదు. ఇవి తీస్తే కంపల్సరీ ఆ రిఫ్లెక్షన్ కళ్ళలో పడతా అనేసరికి తీయట్లేదు ఇక. అండ్ సీనరీ వాస్ ఆసమ్, సూపర్ ఉంది. జుదాకా తలాబ్ ఇంకొక 1 kilometer అయితే. మా తమ్ముడు కొంచెం అలసిపోతున్నా, అందుకే వాని కోసం మెల్లగా నడవాల్సి వస్తుంది. ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది. అరే భరత్ నువ్వు రాలేవురా, మర్చిపో. ये मुश्किल है ना, वो मुश्किल है. క్వశ్చన్ కదా, వెస్ట్ బెంగాల్ పోలీస్ అంట, వీళ్ళు కూడా మనతో జాయిన్ అయ్యారు. Hi, I am Arun from Kolkata, West Bengal. This is my friend Naveen from Hyderabad. Amit. ఇంకో బాయ్ From West Bengal, Kolkata. బాయ్. Hi, Pritam. Hi, I am Pritam from West Bengal, Kolkata se. వెస్ట్ బెంగాల్ పోలీస్లో ఉన్నారంట. చెప్తున్నారు ఇంతకుముందు రిషికేష్ వెళ్ళేసి వస్తున్నారంట, చాలా బాగున్నాయంట. రిషికేష్ వెళ్ళాల్సిందే అని చెప్పేసి అంటున్నారు. अब तो दोस्ती हो गया. దోస్తీతో పని గయా. కంప్లీట్గా ఫుల్గా అలసిపోయినాం. ఇంకొక జస్ట్ 100 meters ఉంది జోదాకా తలాబ్కి క్యాంప్ సైట్కి. బట్ స్టిల్ ఎందుకో హిమాలయస్ చూడగానే ఆగిపోవాలనిపించింది. లెట్ మీ షో యూ. హలో, ఇప్పుడు ఇంత కష్టపడ్డ తర్వాత ఆల్మోస్ట్ 1 2 3 4 5 5.5 hours ట్రెక్ తర్వాత హిమాలయ గిరి చేరుకున్నాం. అండ్ ప్రజెంట్ ఇక్కడ నుంచి 9100 feet హైట్లో ఉన్నాం మనం. అండ్ ఈ ఆల్టిట్యూడ్ వల్ల చూడండి మొత్తం ఉబ్బిపోయినాయి కంప్లీట్గా బెలూన్స్ లెక్క. కానీ కొంచెం అవుతుంది పాట్ మనం వెళ్తాయి బాంబు లెక్క. ఓకే
జుడాకా తాలాబ్ క్యాంపింగ్ పాయింట్. మనకి ఏ టెంట్ ఇస్తారో ఎక్కడ టెంట్ ఇస్తారో తెలియదు. ఫస్ట్ అయితే లంచ్ చేద్దాం. మస్తు ఆగలేదుంది. రెడీగా ఉందా లంచ్ అక్కడ? రెడీగానే ఉన్నట్టు అనిపిస్తుంది. జుడాకా తలాబ్కి రీచ్ అవగానే ఫస్ట్ మాతో బాడీ స్ట్రెచింగ్ చేయించాడు. అండ్ ఎందుకంటే నాన్ స్టాప్గా ట్రెక్ చేస్తాం కదా, సో బాడీ పెయిన్స్ తగ్గడానికి అండ్ ఎక్కువగా క్రాంప్స్ రాకుండా ఉండడానికి ఇలా చేపిస్తారు. అలా చీకటి అవ్వగానే నక్షత్రాల వేటలో దిగిపోయాను. అండ్ వీలైనంత వరకు నా ఫోన్లో క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. చూడండి, ఒకటి చూపిస్తా మీకు. ఇప్పుడే ఏమంటారు, జుడాకా తాలాబ్ బేస్ క్యాంప్ ఉంది కదా, అక్కడ నుంచి వ్యూ పాయింట్ పొద్దున్న బాగానే వీనికి అరే ఇప్పుడు చలి పెడతలేరా చింటూ చలి పెడతలేదా? అరే వీని పేరేం పేరు పెట్టినవరా? బ్రూనో. నామకరణం విషయం ఇప్పటికీ 4 కుక్కలకి నామకరణం చేసిండు. అన్నిటి పేరు బ్రూనో. సరే వెళ్ళిపోయాను కాలు మొత్తం లోపలికి. ఇంకా టచ్ కాలే కదా? టచ్ కాలేదా? జస్ట్ ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే నార్మల్గా స్లో మీదే ఇట్లా పెట్టగానే వెళ్ళిపోయాను డెప్త్కి. 3 feet ఉంది. అది ఇంకా కాలు టచ్ కాలంట బాటమ్కి. కింద జుడాకా తాలాబ్ కన్నా ముందే 200 meters కంటే ఇవతలే క్యాంప్ క్రియేట్ చేశారు. ఎందుకంటే ఈ సైడ్లో క్యాంప్కి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంట. సో ఇప్పుడే జుడాకా తాలాబ్కి వచ్చినాం. దిస్ ఈస్ ద కంప్లీట్ లేక్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. సో అటు వెళ్ళి చూద్దాం. జుడాకా తలాబ్ హిమాలయాల నిశ్శబ్దంలో దాగి ఉన్న ఒక రహస్యం. అదే జుడాకా తలాబ్. పార్వతీపతి శివుడు తన జటలను విప్పిన స్థలం ఇదేనని స్థానికులు నమ్ముతారు. మంచుతో కప్పుకున్న ఈ నీటి అద్దంలో చూస్తే కాలమే క్షణం ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇది కేదరకంఠ ట్రెక్లో ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ క్యాంపింగ్ స్పాట్గా ఫేమస్ అయింది.
జస్ట్ మిస్ అయింది అనుకో, ఇప్పుడు జారినామనుకో, ఇన్ కేస్ ఇక్కడ జారితే కథం సీదా మళ్ళీ ఎక్కడానికి ఒక రోజు పడుతుంది. అజో అజో టీ పాయింట్ ఆ గయా खत्म मेरा पैर गया ये पैर भी खत्म हो गया. బై మిస్టేక్ కాలు స్నోలో పడ్డదా వెళ్ళిపోతుంది 2 feet 3 feetsకి. ఆ షూలకు మొత్తం స్నో వెళ్ళిపోతుంది, చాలా చాలా ఇబ్బంది అవుతుంది. ఇగో వెల్కమ్ టు కేదర్కంట బేస్ క్యాంప్. మనం ఎక్కాల్సింది రేపు ఎక్కాల్సిన పీక్ అదే, కేదర్కంట పీక్ అదే. కాకపోతే ఈ బేస్ క్యాంప్లో ఆల్మోస్ట్ రేపు ఎర్లీ మార్నింగ్ వరకు 2 వరకు ఇక్కడే స్టాప్. ఇప్పుడు ఈ నుంచి అక్కడ వరకు ఎక్కాలి. సో అది ఆల్మోస్ట్ 3 to 4 hours అవుతుంది అంట టైం. సో మీకు ప్రజెంట్ ఇప్పుడే ఎక్కేస్తున్నాం కదా, స్ట్రెచింగ్ చేపిస్తున్నాం. సో ఇక్కడనే ఫుడ్ పెట్టినాం అండ్ ఎక్కువసేపు పెట్టారు, ఒక 5 to 10 minutes మాత్రం పెడతారు. ఆ గ్యాప్లో నువ్వు ఎంత తినాలని ఉంటే అంత తినేసేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ నీకు దొరకదు మళ్ళీ. టేస్ట్ అంటావా బాగానే ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వస్తే మంచిగా ఉంటుంది టేస్ట్. అదర్వైజ్ అంతేం అనిపించదు. వాటర్ బాటిల్ లేదంటే ఇక్కడ మాత్రం, ఇక్కడ వాటర్ బాటిల్ కావాలంటే కొనుక్కోవాలంట. అండ్ ముందే కింద చెప్పుంటే కిందనే 2-3 ఎక్స్ట్రా క్యారీ చేస్తుంది. మధ్యాహ్నం 3 PM ఎంజాయ్ చేస్తున్నాం అట్లా వెదర్ని. వితౌట్ సాక్స్ వితౌట్ స్వెటర్ చెప్పు. షూలు వేసుకోలే, షూలు పక్కకి ఆరబెట్టేసినాం, మొత్తం తడిచిపోయినాయి. అండ్ చలి అంత లేదులే, అలా చూస్తూ మౌంటైన్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం. అందరు షెడ్లలో వండుకుంటే మేము మాత్రం బయట వండుకున్నాం. అవును, యాక్చువల్లీ అయినా పడుకోకన్నాడు, ఎందుకంటే నైట్ టైంలో నిద్ర సరిపోదు. సో ఇప్పుడు వద్దని చెప్పేసి మేము ఆగిపోయినాం. అండ్ వెదర్ మాత్రం చాలా పీస్ఫుల్గా, మంచు పడతలేదు, మంచు పడే ఛాన్స్ ఉందంట రేపు పొద్దున. ఒకవేళ పడాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యి పైనకి వెళ్తాం కదా పీక్కి, వెళ్ళిన తర్వాత వర్షం పడ్డది అనుకో చాలా బెస్ట్, ఎందుకంటే అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడే స్టార్ట్ అయింది అనుకో, ఇన్ కేస్ స్నో పైనకి వెళ్ళని అన్నాడు, ఇక్కడనే ఎంజాయ్ చేయండి బ్రో, స్నో స్టార్ట్ అయితే మాత్రం పైనకి ఎక్కడానికి పర్మిషన్స్ ఇవ్వరు అండ్ మేము కూడా తీసుకెళ్ళాము అని చెప్పేసిండు. సో ఆ పీక్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. ఆ పీక్కి వెళ్ళి అలా అలా ఎంజాయ్ చేసి రావాలి. మీకు అనిపిస్తుంది అక్కడ? ఓకే. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీకు ఇటు సైడ్ కనిపిస్తున్నాయి కదా మౌంటైన్స్, అవి స్నోవి. ఉత్తరాఖండ్ బార్డర్ తర్వాత వచ్చిన హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి అవి. అవి మనవి కాదు, ఉత్తరాఖండ్లో అవి కాదు, హిమాచల్ ప్రదేశ్ అవి. అక్కడ నుంచి కనిపించేవి అన్నీ హిమాచల్ ప్రదేశ్ లోపలి. అండ్ ఇక్కడ సైడ్ ఉన్నాయి చూసా, ఇవి యూకే, ఉత్తరాఖండ్ లోపలివి. ఇది ఇప్పుడు మన పీక్ పాయింట్ ఉంది చూసారా కేదార్కంట, ఈ పీక్ పాయింట్ చూపిస్తే అక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్లో మనకి గంగోత్రి అండ్ యమునోత్రి పీక్స్ కనిపిస్తాయి. సో హిమాచల్ ప్రదేశ్ని చూసుకుంటా కేదార్కంటలో ఉండి ఎంజాయ్ చేస్తున్నాం వెదర్ని. ఓకే, ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి టీ అండ్ మ్యాగీ. మొన్నటి వరకు ఎట్లా ఈరోజు పెట్టినాడు బ్రో, ఇచ్చేసాయి కొంచెం భయ్, ఇంకా సూప్ అయ్యి सूपी मैगी. మ్యాగీ సూప్. ఇదేమో మసాలాలు కలిపేసిండు, తేడా పడింది అనుకో. వాష్రూమ్స్ ఉన్నాయి కానీ వాటర్ ఉండే దాంట్లో. ఇంత బాగుంది తెలుసా, నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నా అంటే లైఫ్లో ఫస్ట్ టైం కదా ఇట్లా మంచు కొండల పక్కన ఇట్లా మస్తు అనిపిస్తుంది. అండ్ ఇంకోటి పీక్ సీజన్లో వస్తే ఇంత ఫ్రీగా ఎంజాయ్ చేయకపోతుండే. ఇప్పుడు తిన్నాం సూపర్ ఉంది. సో ఇవి గేటర్స్ అనమాట.
షూకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా వేసుకోవాలి. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఈ నుంచి ఇడి వరకు కవర్ అవుతుంది పైన వరకు. ఇక్కడ స్నోలో పెడతాం కదా కాలు ఇంతవరకు కవర్ అవ్వడానికి. ఇంతకుముందు పడ్డలే లైట్. సో అండ్ ఇవి స్పైక్స్ షూకి ఇప్పుడు ఇలా వేసుకోవడానికి. ఇట్లా కింద స్పైక్స్ వస్తాయి. ఈ స్నోలో నడవడానికి ఈజీ ఉంటుంది. ఇప్పుడైతే ఇంత స్లిప్పరీ ఉంది కదా, సో అది వేసుకుంటే మోస్ట్లీ ఏ ప్రాబ్లం రాదు. ఫోటోస్ దిగుతుందా. అండ్ ఇంకొక అదంతా టచ్ అయ్యి నాకు మీకు వచన్ చేస్తా. సో ఇతనే సోమనాథ్ ఫ్రమ్ ఆంధ్ర, మన తెలుగు అబ్బాయి. సో ఇంత పెద్ద ట్రిప్లో ఈ 6 డేస్లో నాకు ఒకే ఒక తెలుగు అబ్బాయి తగిలిండు. ఇతను మంచి ఫోటోగ్రాఫర్ కూడా. నా ఫొటోస్ సూపర్ తీసిండు. డే 3 ఇన్ కేదర్కంఠ ట్రెక్. సో ఈరోజు కేదర్కంఠ బేస్ క్యాంప్ నుంచి కేదర్కంఠ పీక్కి ఎర్లీగా స్టార్ట్ అయిపోయాను. అండ్ ప్రజెంట్ వచ్చి టైం 2 అవుతుంది. అండ్ 4 వరకు ఉండాలనేది ప్లాన్. మొత్తం స్మోక్ వస్తుంది మాట్లాడుతుంటేనే. సో ఈ పాయింట్ తర్వాత ఇంకొక నాకు తెలిసి ఇంకో గంట, అంటే మ్యాక్సిమం గంట సేపు, గంట తర్వాత ఇక సమ్మిట్కి వెళ్ళిపోతాం. ఆడ మోస్ట్లీ 8 నుంచి 8:30 వరకు టైం ఇస్తా అని చెప్పిండు. 8:30 తర్వాత ఎవరైనా సరే, ఏ పర్సన్ అయినా సరే, ఏ క్యాంప్ అయినా సరే దిగిపోవాలన్నాడు. అండ్ నందు నర్సింగ్ అయితే కిందనే అయిపోయారు. ఒక కమల్ మాత్రమే నాతో వస్తున్నాడు. వీళ్ళందరూ నాతో వస్తున్నారు. అండ్ అస్సలు ఓపిక లేదు, కిందేం తినలేదు. కావాలని తింటే ఓపిక ఉండదని చెప్పేసి కింద తినకుండానే వచ్చేసినాం. అండ్ ఇదో చిన్న హోటల్ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా కాస్ట్లీ. ఇప్పుడు ఏదైనా సరే 10 రూపాయలు ఉండేది, ఇక్కడ 100, 150, 200 ఉంటుంది. అండ్ ఊపిక ఉంటే తప్ప ఇంకొకరు ట్రై చేయడానికి అస్సలు ట్రై చేయగానే. నందు వస్తా అన్నాడు నర్సింగ్, వాళ్ళ ఊపిక ఉంది అని చెప్పారు కానీ వాళ్ళ వల్ల అస్సలు అవ్వలేదు. సో ఛాన్స్ తీసుకోకండి. అండ్ వస్తే జుడాగా తలాబ్ నుంచి ఇంకొక 2 కిలోమీటర్స్ ట్రెక్ ఉంటుంది. ఏది మన బేస్ క్యాంప్ ఉంటుంది. ఆ బేస్ క్యాంప్ వరకు వచ్చేసి అక్కడ ఆగిపోతే బెస్ట్. ఎందుకంటే అక్కడ నుంచి చాలా అంత హిమాలయాస్ అని వ్యూస్ కనిపిస్తాయి. సో మ్యాగీ అయిపోతుంది ఆల్మోస్ట్. అదైన తర్వాత తినేసి స్టార్ట్ అవుతాం. చాలా హెడేక్గా ఉంది హైయర్ ఆల్టిట్యూడ్ వల్ల. అండ్ మాట్లాడడానికి కూడా రావట్లేదు, మాట్లాడుతూ పొగొస్తుంది. మస్తు దమ్దమ్ అయిపోతుంది. ఆక్సిజన్ ఆస్తమా ఉన్న వాళ్ళైతే చాలా కష్టం. ఎవడు నాకమన్నా ఆగుతలేడు. మెయిన్గా మా వాడు ఉన్నాడు కదా, ఎవడు గైడ్, వాడైతే అస్సలు ఆగుతలేడు. ఇదంతా కాదని చెప్పేసి వాళ్ళకంటే ఆల్మోస్ట్ ఒక 100 మీటర్స్ ముందుకు వచ్చేసిన. ఇక్కడ వండుకున్నా 2 నిమిషాలు వండుకొని లేచిన. ఇప్పుడు వాళ్ళు వస్తారు మా వాళ్ళు. అండ్ నిజం చెప్తున్నా, ఇట్స్ నాట్ అన్ ఈజీ ట్రెక్. నా లైఫ్లో నేను చేసిన ది బెస్ట్ ట్రెక్ అవుతుందేమో ఇప్పటి వరకు. ఓకే, సో పుట్టు చలి పెడుతుంది, ఛాన్సే లేదు. అండ్ ఇంకోటి బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఇంత కష్టపడి ఎక్కినాం ఈ 4 అవర్స్, స్టిల్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే సన్ రైజ్ అయ్యే ఛాన్స్ లేదంట. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, మొత్తం కంప్లీట్ క్లౌడీ ఉంది వెదర్. అయితే స్నోఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉందని, కానీ సన్ రైజ్ అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి. కంప్లీట్గా నా క్లోజ్ అనేది ఫ్రీజ్ అయిపోయినాయి, అస్సలు అయితే లేదు. కంప్లీట్ ఫ్రీజ్ అయిపోయినాయి. చేతులు అయితే ఇక చెప్పనక్కర్లేదు, ఇక కంప్లీట్ అంటే కంప్లీట్గా పని చేయట్లేదు.
ఇంత ఎత్తులో నిలబడి ఉన్నప్పుడు అలసట మాయమైంది. మిగిలింది ఒక గర్వం, ఒక ఆనందం. ఈరోజు నా సమ్మిట్ మాత్రమే కాదు, నేను నా భయాలను కూడా జయించాను. ఇది కేవలం ఒక ట్రెక్ మాత్రమే కాదు, ఇది ఒక అనుభవం, ఇది ఒక ఆనందం. ఇది నా కేదరికంట కథ. జస్ట్ వన్ రాంగ్ స్టెప్ మొత్తం లైఫ్ని మార్చేస్తుంది. ఒకటే ఒక రాంగ్ స్టెప్ కదా 1999 నుంచి 2026 ఎండ్ అయిపోతుంది. సో చాలా కష్టంగా దిగుతున్నాం. అండ్ మీరు చూస్తే అర్థమవుతుంది, ఒక్క చిన్న స్టెప్, ఒక్క చిన్న రాంగ్ మిస్టేక్ అయిందనుకో సీదా కైలాసమే. ఈ నుంచి కైలాసం దగ్గర అయిపోతుంది మనకి. ఓకే, అండ్ ఇంకోటి, మా టూర్ గైడ్ ఉన్నాడా, వాడంత వరస్ట్ ఇంకొవ్వడు లేడు. ప్రతి ఒక్క గైడ్ ఏమో మంచిగా గైడ్ చేస్తారు, ఆగుతా అంటే ఆగమంటారు. మా వాడేమో చలో 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 అంటాడు. మా వాళ్ళని ఏమో ఇక్కడ నుంచి దిగమని చెప్పిండు. ఇట్లా దిగమని చెప్పేసి వాడు స్లైడ్ చేసుకుంటూ వాడికి పోయించాడు. వాడు అక్కడ ఉన్నాడు పింక్ కలర్ ఫాల్తుగాడు. అబ్బా వాడంత వేస్ట్ అని ఎక్కడ చూడలే. సో ఇది మన కేదార్కంట ట్రెక్ వచ్చి ఎక్కడం అనేది కష్టమైంది. ఎట్లా అంటే అలసిపోయి అండ్ కాళ్ళు సరిపోక కాళ్ళు గుంజి ఈ బాడీ పెయిన్స్, బ్యాగ్, ఈ షూస్కి ఇవన్నీ సామాన్లతోటి బరువైంది. బట్ దిగేటప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా భయం. లైక్ ఎట్లా అంటే ఇన్ కేస్ ఒక్క దగ్గర స్కిడ్ జారిందనుకో కథం కిందికి వెళ్ళిపోతాం సీదా. బాగుంది. యాక్చువల్గా ఏమైందంటే ఎగ్జిట్ పాయింట్ అక్కడ ఉంది, అక్కడ నుంచి అందరూ ఏమంటే స్లైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మా గైడ్ గాడేమో నక్కో వయసు నక్కో వేసేజా అన్నాడు. మేము ఇటు స్టార్ట్ అయిన తర్వాత వాడికి స్లైడ్ చేసుకుంటూ పోయాడు. కిందికి పోయి అరుస్తుండే, అక్కడ ఉన్నాడు అరుస్తున్నాడు. ఎలా అంటే బాయ్ అజా 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 కిత్తడే దేర్ కరే వన్ చెప్పొద్దు కానీ హైదరాబాద్ ఉంటే అని పొరకకూడదు. ఏడికైతే ఆడికి వన్ మామ్ పర్రీ. స్లైడ్ చేసుకుంటా కిందికి వెళ్ళిపోతాం. కొంచెం ఎక్కి కలిసిపోయింది కదా, స్లైడ్ చేసుకుంటాం. ఓయ్ అమ్మా ఉరుకుతుంది రే, బ్యాలెన్స్ అవుట్. ఎవరు రాడ కట్టవల్లేంగే గయా.
తొందరగా ఈ వీడియోని 1 లైక్ వ్యూస్ చేసేసేయండి. నెక్స్ట్ ట్రిప్ ఇంకోటి అవసరం ట్రిప్ చూపిస్తాం మీకు. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ టు ఎవ్రీవన్. ఎలాంటి వాళ్ళకి షేర్ చేయాలంటే వీడియో చూసి వాళ్ళకి షేర్ చేయండి. చూసి వాళ్ళకి నచ్చిన నన్ను కూడా ఫాలో అవుతే సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి కొంచెం ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. కంప్లీట్గా ఏళ్ళు పగిలిపోయి రక్తాలు గడ్డలు కట్టినాయి. ఇవేంలే కానీ ఇవన్నీ వలిపోయినాయి. ఇవి 5-10 ఫింగర్స్ మొత్తం కంప్లీట్గా. సో ఇలాంటి మౌంటైన్ ట్రెక్స్ చేయాలంటే తప్పదు. బ్రూనో బాయ్. వీడు మళ్ళీ ఇప్పుడు కలుస్తాను. ఇక మంచిగా ఉన్నాడు కదా, తీసుకోవాలనిపిస్తుంది కానీ చిన్నగా బ్యాగ్లో ప్యాక్ చేసుకొని కొనికి వస్తే బాగుంటుంది, తీసుకోతుండే కదా. బాయ్ బ్రూనో, మళ్ళీ కలుద్దాం. పైనుంచి గడ్డి మోసుకుంటే కిందకి ఎంత కష్టం దిగుతుంది చూడు. दीदी वो कितने केजी रहते हैं? 30-40 केजी. ఓ 30-40 కేజీ. వావ్ గ్రేట్. 30-40 కిలోలు ఉంటుందంట. అది ఒక్కతే మోసుకొని దిగుతుంది. తిప్పి కొడితే 10 కిలోల బ్యాగ్ ఉండదు. ఇది మోసుకొని తీయడానికి దమ్ దమ్ అవుతుంది మాకు. అప్పుడు ఎక్కడ పోతున్నాం నీకు ఏ అధికారం ఉంది బ్రో ఈ గుట్ట మీద మమ్మల్ని చంపడానికి?